హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన కింగ్ నాగార్జున గారు అండ్ ధనుష్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ కుబేరా. మరి కుబేరా మూవీ నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీకి డే 1 మంచి టాక్ వచ్చింది. నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళా మూవీకి. మరి కుబేరా మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీ హిట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మరి కుబేరా మూవీ ఎలా ఉంది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే నచ్చింది ఫ్రెండ్స్. మూవీ నాకు బాగా నచ్చేసింది. టీజర్ అండ్ ఆ పోయిరా పోయిరా సాంగ్ చూశాక మూవీ పైన హైప్ పెరిగింది. ట్రైలర్ చూశాక మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. ఫిదా, లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్. ఈ మూవీ పైన నాకు ధనుష్ అన్న కోసం మూవీకి వెళ్దాం అనుకున్నా. అండ్ నాగార్జున గారు కూడా ఉన్నారు కదా, చూద్దాం అనుకున్నా. శేఖర్ కమ్లా గారు మూవీ మాత్రం మంచిగా తీశారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అటు ధనుష్ అన్న యాక్టింగ్, నాగార్జున గారి యాక్టింగ్, అలాగే మూవీలో రష్మిక మందన తను కూడా ఉన్నంతసేపు బాగుంది ఫ్రెండ్స్. మూవీ చాలా బోర్ కొట్టకుండా మూవీ 3.5 గంటల సేపు అలా థియేటర్లో మనల్ని అయితే కూర్చోబెడతారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది మూవీ. అండ్ మూవీ స్టోరీ ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఈ మూవీ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని నేనైతే మూవీ చెప్పగలను. అండ్ మన ధనుష్ అన్న బిచ్చగాడిగా ఉండి తను డబ్బున్నవాడిగా ఎలా ఎదిగాడు అనేది మనకి మూవీలో చూపిస్తారు. అసలు నాగార్జున గారి క్యారెక్టర్ని ఇంకాస్త కొంచెం చూపించుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ నాగార్జున గారు ఉన్నంతసేపు మూవీలో మెయిన్ హీరో నాగార్జున గారు అనిపిస్తుంది మనకి. ఆ లెవెల్లో తన యాక్టింగ్ ఉంది. అలాగే ధనుష్ అన్న, రష్మిక మందన, ఇక మెయిన్ డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఎమోషనల్ అవుతారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అలాగే ధనుష్ అన్న యాక్టింగ్, రష్మిక మందన, మన కింగ్ నాగార్జున గారు వీళ్ళంతా యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మూవీ మాత్రం మంచి హిట్ అయింది. డే 1 మంచి టాక్ వచ్చింది. నాకు మూవీ బాగా నచ్చింది.